అభి అయితే ఫోన్‌లో బయటకు వెళ్ళి ఇలా చాలా సీరియస్‌గా మాట్లాడుతూ ఉంటాడు. అది చూసి ఝాన్సీ అయితే చాటుగా ఆ మాటలన్నీ వింటూ ఒక్కసారిగా షాక్ అయిపోయి టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఏంటి అభి ఎందుకు ఇంత సీరియస్‌గా మాట్లాడుతున్నాడు అని చెప్పి ఝాన్సీ అయితే షాక్‌లో ఉంటుంది. ఇక అక్కడ ఉన్న అభి అయితే ఫోన్‌లో మాట్లాడుతూ ఇలా అంటూ ఉంటాడు. ఇది ఫోన్‌లో మాట్లాడి తేల్చుకునే మ్యాటర్ కాదు. తర్వాత నేను నిన్ను కలుస్తాను. అప్పుడు మాట్లాడుకుందాం అని చెప్పి ఫోన్ పెట్టేసి ఇంట్లోనికి వస్తూ ఉంటాడు. అది చూసి ఝాన్సీ అయితే వస్తున్నాడని చెప్పి లోపలికి వెళ్ళిపోయి టెన్షన్ పడుతూ అక్కడే అలా నిలబడి ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న అభి అయితే ఏంటి ఝాన్సీ ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు దేని గురించి అని చెప్పి అడుగుతూ ఉంటాడు. దాంతో అక్కడ ఉన్న ఝాన్సీ అయితే అదేం లేదు నువ్వెవరితో ఫోన్లో మాట్లాడుతున్నావు అంత సీరియస్గా మాట్లాడే మ్యాటర్ ఏంటి ఎవరితో మాట్లాడుతున్నావు అభి అని చెప్పి ఝాన్సీ అయితే అభిని అడుగుతూ ఉంటుంది. దాంతో అభి అయితే నేనెవరితోనో మాట్లాడుతున్నాను. అయినా సరే నువ్వెందుకు అంత టెన్షన్‌లో ఉన్నావు? నువ్వు అంత టెన్షన్ పడడానికి కారణం ఏంటి? నేనెవరితో మాట్లాడితే నీకేంటి అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో ఝాన్సీ అయితే టెన్షన్ పడిపోతూ ఏంటో ఎవరితో మాట్లాడాడో ఏంటో అని చెప్పి కంగారు పడుతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.